ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు 12 రాశుల్లో తదుపరి రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే, తులని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు, కన్యలో రవి బుధుడు ఉన్నారు. ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది? ఇక అక్టోబరు 3, 1, 2 తారీఖుల్లో అమ్మవారి నవరాత్రుల్లో చివరి 2 అవతారాలు ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు నవరాత్రులు జరుగుతున్నాయి. అట్లాగే 2వ తారీఖు 1వ తారీఖు మహిషాసుర మర్దిని అవతారం, 2వ తారీఖుని విజయదశమి, రాజరాజేశ్వరి అవతారం, దసరా. ఇక ఈ నెలలో తర్వాత వచ్చే పండుగలు ఏంటంటే 19వ తారీఖుని ధనత్రయోదశి, అదే రోజు నరక చతుర్దశి, 20వ తారీఖున దీపావళి. ఇక 22 అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం, అంటే శివుని పూజలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయంటే 3వ తారీఖుని అక్టోబర్ 3న బుధుడు కన్య నుంచి తులలోకి వస్తారు. అక్టోబర్ 10వ తారీఖున సింహంలో ఉన్న శుక్రుడు కన్యలోకి వస్తారు. అక్టోబర్ 18వ తారీఖున కన్యలో ఉన్నటువంటి రవి తులలోకి వస్తారు. ఇది గ్రహాల సంచలన మార్పులు అన్నమాట. ఇక ఈ రాశి వారికి, అంటే తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉంది అని అంటే కనుక, వీళ్ళకి అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి చాలా బాగుంది. ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా బాగుంది. అన్ని వృత్తుల వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఇంక ఏ రకమైన వ్యాపారం చేస్తున్నా సరే, అది చిన్నదవనండి పెద్దదవనండి, మీకు మంచి లాభాలు ఈ మాసంలో వస్తాయి. ఇక ఉద్యోగం చేసే వారికి చాలా బాగుంది. మీరు మంచిగా కష్టపడతారు, మీ కష్టాన్ని మీ అధికారులు గుర్తిస్తారు, మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి, మీరు చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. అధికారుల మన్ననలు కూడా పొందుతారు. ఆదాయం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. ఈ మాసంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. మీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం దొరుకుతుంది అనమాట. ఇంకా మీరు గృహోపకరణాలు, అంటే గృహానికి కావాల్సినటువంటి వస్తువులు కొంటారు, అలాగే వెండి బంగారాలు కొంటారు, కొత్త వస్త్రాలు కొంటారు ఈ మాసంలో. ఇంకా మీకు బాధ్యతలు మాత్రం చాలా పెరుగుతాయి. ఆ బాధ్యతల మూలంగానే మీకు కొంచెం ఇబ్బందులు కూడా మానసికంగా కూడా ఉంటాయన్నమాట. మీ అన్నదమ్ములతోటి మీకు విభేదాలు వచ్చే అవకాశం ఈ మాసంలో కనిపిస్తోంది. అందువల్ల మీరు వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవకి వెళ్తోంది విషయం అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేయండి. అందువల్ల అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా ఉంటాయి. ఎంతైనా రక్త సంబంధికులు కనుక ఒక మాట మనం తగ్గి ఉండడమే చాలా మంచిది అక్కడ. పర్యాటక రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. చాలా మంచి సమయం, వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది. వాళ్ళకి మంచి అభివృద్ధి కూడా ఈ మాసంలో ఉంటుంది అనమాట. ఇంకా మీకు స్థల మార్పులు ఉంటాయి. అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మారడం, అది ఉద్యోగరీత్యా అయినా అవ్వచ్చు, లేదా ఇల్లు మారడం అయినా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే, విదేశీ ప్రయాణం ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ నెలలో విదేశీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడము జరుగుతుంది. ఒకవేళ అన్ని వీసాలు అన్ని ఉంటే కనుక వాళ్ళు విదేశీ ప్రయాణానికి వెళ్ళడం కూడా ఈ మాసంలో జరుగుతుంది. విదేశీ ప్రయాణం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మాసంలో మీరు తగిన ప్రయత్నాలు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మీకు కొంచెం బంధువులతో విరోధం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు ఒక మాట అంటున్నా మీరు మాట్లాడకుండా ఉంటే కనుక ఆ గొడవ అక్కడితో సమసిపోతుంది. లేదంటే మీరు వాళ్ళతో పాటు మాట్లాడినట్లయితే గొడవలు పెద్దదయ్యి వాళ్ళు బంధువులు విరోధులుగా మారే అవకాశం చాలా కనబడుతుంది అనమాట. ఇంకా పార్ట్నర్స్, ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకి కొంచెం పార్ట్నర్స్తో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు మీ పార్ట్నర్ జాగ్రత్తగా గమనించుకోండి. ఒక కన్నేసి ఉంచండి వాళ్ళ మీద. వాళ్ళతో తగాదా వరకు వెళ్ళకండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. దీనికి అవసరమైతే ఎవరైనా పెద్దవాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చోర భయం. ఈ మాసంలో మీకు చోర భయం కనిపిస్తోంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీకు సంబంధించిన వస్తువులు పోవడము, లేదా డబ్బు పోవడమో జరుగుతుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఈ మాసంలో మీరు చోర భయం జరగకుండా ఉండేలాగా చూసుకోండి. ఇంకా
అమ్మవారిని ఆరాధించడము అంటే అక్టోబర్ 1, 2 తారీఖుల్లో అమ్మవారి దర్శనం చేసుకోవడము, అమ్మవారిని పూజించడము, అలాగే ధనత్రయోదశి, దీపావళి నాడు అమ్మవారిని పూజించడము మీకు ఈ నెలకి చెప్పేటటువంటి పరిహారాలు. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అక్టోబర్ మాస ఫలితాల్లో 12 రాశుల్లోది తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. ఈ రాశ్యాధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. మీనరాశికి అధిపతి గురు భగవానుడు. ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే, మీనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు, చతుర్థంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు, తర్వాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు, కన్యలో బుధుడు రవి ఉన్నారు, తులలో కుజుడు ఉన్నాడు, కుంభంలో రాహు ఉన్నారు. అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అన్నట్లుగా 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు, 10వ తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు, 18వ తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు. ఇది రాశుల గ్రహాల చలనం అన్నమాట. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. అక్టోబర్ 1, 2 తారీఖుల్లో మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి. ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు. అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే, అక్టోబర్ 19వ తారీఖున ధనత్రయోదశి, నరక చతుర్దశి అయ్యింది. 20వ తారీఖున దీపావళి అమావాస్య. అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం. ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక, ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు. మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది. మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువులు కొంటారు, బంగారం కూడా కొంటారు, బంధుత్వాలు పెరుగుతాయి. మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి. అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది. ఇంకా యజ్ఞాలు, యాగాలు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది. వారి పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే, కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీకు వస్తాయి. కడుపు నొప్పి, లేదంటే అజీర్ణము, లేదంటే గ్యాస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము, లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది. మీకు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది. అందువల్ల మీరు ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోన జాగ్రత్త చాలా అవసరం. మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు, విలాసంగా గడుపుతారు ఈ మాసంలోని. కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది. కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది. మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి అక్టోబర్ 1, 2 తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మహిషాసురమర్దిని అవతారం, రాజరాజేశ్వరి అవతారం కనుక ఈ 2 అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము, మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది. అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది. అమ్మని నమ్మితే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అదేవిధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము, ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఎక్కడైనా దైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొనడము, లేదా దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము, లేదా పేదలకి, ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము, ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తాడు, మన మందు కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు.
ఇది అక్టోబర్ మాస ఫలితాలు.